ఉంది అది ఆడానా, మగానా గూడా అర్థం గావట్లే. ఏమనంటే నాకు అన్ని టెస్టులు జేయమంటుంది. ఏం టెస్టులు జేయాలో నాకు అర్థం గావట్లే. అదేమో వర్షినేమో ఒకసారేమో వాడు తేడా అంటది. మళ్ళీ ఒకసారేమో వాడే గావాలంటది. ఆ! ఒకసారి నాకు వాడే మగాడంటది. ఆ అమ్మాయికి క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏందంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒకలాగా చెప్తుంది. అతనే నా ఏమంటారు పెళ్లి చేసుకుంటా అంటే. పెళ్లి చేసుకున్నాము అని చెప్పి చెప్పింది మరి. ఇప్పుడు అతను మగాడు కానప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? ఏ అమ్మాయినా కోరుకునేది ఫిజికల్ రిలేషన్ అది పక్కా కోరుకుంటది. అప్పుడేముంది 2 రోజులు లేదంటే మళ్ళీ అది మొన్న ఏదో ఒక ఇష్యూ జరిగింది చూడు. మరి బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడని పిల్లల్ని చంపేసి హస్బెండ్ మీదకేసేసి ఎళ్ళిపోవాలని ఏదో ఊర్లో ఇక్కడే. అట్లా అయిపోతది మళ్ళంతే. అప్పుడేముంది అగోని చంపేసి మళ్ళీ ఇంకోడిని చూసుకుంటారు అంతే. ఏం లేదు వీళ్ళు ఊకే టైమ్ పాస్ చేస్తున్నారండి. ఫేమస్ అవ్వాలని చెప్పేసి చేస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదాడ. మరి అఘోరీలో అలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొచ్చా? ఒక్క విషయం అండి. అఘోరి అంటే దేవుడి తర్వాత వాళ్ళొక దేవుడిలాగా. అంటే మనం మనం నమ్మేది. అలాంటిది మనం చాలా మందిని చూసాం. వాళ్ళ నోట్లోంచి ఒక్క వర్డ్ బయట రాదు. అండ్ స్మోక్ చాలా మంది చేయరు. అలాంటిది స్మోకు మరి పొద్దున్న లేస్తేనే బీర్ కావాలంట. నువ్వు ఏం అఘోరి ఇంక నాకు అర్థం కాలేదు. కరెక్టే కదా! అఘోరీలు అంటే అదొక రెస్పెక్ట్ ఉంటది వాళ్ళకి. నువ్వు బీర్ తాగుతావు, కార్‌లో సిగరెట్ ఉంటది. కార్‌లోనే సంసారం పెట్టినావు. ఇంక ఎందుకు నువ్వు అఘోరి అని ఎందుకు? జస్ట్ ఆ అఘోరి అనే పేరు అంటే ఈమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళే ఉన్నారు నాకు తెలిసి. ఏందంటే ఇప్పుడు మనం నార్మల్‌గా ఇక్కడ నుంచి అక్కడ మాదాపూర్ పోవడానికి రూ. 100 పెట్రోల్ కావాలా? అది ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తుంది. దానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఇవన్నీ అంటే ఎవరో పెద్దవాళ్ళే ఉండి నడిపిస్తున్నారు అంతే. ట్రస్ట్ టైప్‌లో. ట్రస్ట్ పెళ్లి చేసుకున్నాము మరి యాంకర్ పిల్లలు అని అడిగితే ఎవరినో ఒకళ్ళని దత్తత తీసుకుంటా ఆ పాట ఉంది కదా కంటేనే అమ్మ అని అంటే ఇలా పాటలాగా నేను కూడా చేసుకుంటాను అంటే ఆ అఘోరి కాకముందు ఏమన్నా అకౌంట్లు ఓపెన్ చేసి ఉంటాడు. అవన్నీ ఇప్పుడు బయటికి వస్తాయి అంతే ఏం లేదు. సో మరి అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా అసలు? అంటే ఫస్ట్ వాళ్ళ తీసుకునేటప్పుడు ఈ పెళ్లి వీటన్నిటికీ దూరం ఉండాలని చెప్పి అఘోరి అంటేనే అసలు కుటుంబానికి దూరం ఉండేది. ఒకటి అఘోరి అంటే అసలు కుటుంబానికి సంబంధం లేకుండా ఒక బయట బయట బతికేది. అట్లాంటిది అసలు ఎందుకు పెళ్ళెందుకు? పిల్లలెందుకు? కార్‌లో సంసారం ఏంది? ఇది నాకేం అర్థం కావట్లే. రోజుకో ట్విస్ట్ ఉంది. అదేదో సినిమాలో ఉన్నట్టు రోజుకో ట్విస్ట్ వస్తుంది వీళ్ళది. ఈ మీడియా వాళ్ళకి పని లేక వాళ్ళని ఇంటర్వ్యూలో మరి కూర్చోబెడుతున్నారు. ఆళ్ళు ఎందుకో అర్థం కాలే అసలు. ఇప్పటి వరకు పోలీసు అరెస్ట్ చేయకపోవడానికి మన రీజన్స్ ఉన్నాయి. అది చెప్తున్నా కదా! వీళ్ళ వెనకాల ఎవరో పెద్దవాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా చెప్పా కదా! ఇప్పుడు ఏమంటే అదేది మహారాష్ట్ర అంట లేకపోతే అదేది ఇంకోటి జైపూర్ అండ్ కుంభమేళ అంటే మనం పోలేము. ఇంత కష్టపడి పని చేయం మనమే పోలేము. ఆ గంటలో వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోతుంది? ఎట్లా వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. కార్‌లోనే మళ్ళీ. దానికి డబ్బులు కావాలంటే ఎవరో వెనకాల పెద్దవాళ్ళే ఉన్నారు నడిపిస్తున్నారు. అంటే ట్రస్ట్ టైప్‌లో ఏదో ఉందని నేను అనుకుంటున్నా. హాయ్. మరి లేడీ అఘోరి మీద మీ అభిప్రాయం ఏంటి? లేడీ అఘోరి అనేది యాక్చువల్గా అఘోరాలు అంటే హిమాలయాలో ఉండడం లేకపోతే ఎవరికి తెలియకుండా ఉండడం ఇట్లా ఉంటారు వాళ్ళు. అఘోరా అంటే ఘోరాలు నాపే వాళ్ళు ఉంటారు అనమాట. యాక్చువల్గా ఎన్నో ఘోరాలు ఇప్పుడు సమాజాన్ని హిందూ ధర్మం ఎప్పుడైతే నాశనం అవుతుంటుందో ఆ టైంలో ఎవ్వరు ఆపలేనటువంటి స్థితిలో ఈ అఘోరాలు అనేది వచ్చి ఆ ధర్మాన్ని కాపాడేటటువంటి పొజిషన్లో ఉంటారు. కానీ ఈమెయితే జనాల్లోకి వచ్చింది. సరే ఇప్పుడు ధర్మాన్ని కాపాడడానికి వచ్చిందని చెప్పి అన్నది రావడం బాగానే ఉంది. కానీ ఈమె మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది నాకు అది కొంచెం కరెక్ట్ అనిపించలేదు అనమాట. పెళ్లి అనేది అసలు అంటే పూర్తి అఘోర మారడం అంటే అన్ని వదిలేసుకొని రావడమే. అన్ని వదిలేసుకొని వచ్చిన తర్వాతనే తన శరీరాన్ని తను చనిపోయినట్టు పూర్తిగా తన యొక్క అన్ని బంధాలను తన శరీరాన్ని కూడా తెంచుకున్న తర్వాతనే ఆమె అఘోరిగా మారుతుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలోకి వచ్చి ప్రేమలు ఒకసారి తల్లి అంటది, అంటే తను ఒకసారి కూతురు అంటది, ఒకసారి ఏమో మళ్ళా శిష్యురాలు అంటది, అప్పుడే భార్య అంటది. అసలు ఏది ఏ కొని ఆలోచించాలి. నేను కూడా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తినే. హిందూ ధర్మం గురించి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇట్లా సమాజాన్ని ఈ ఈ పెడదారి పట్టిస్తున్నప్పుడు ఎట్లా ఆలోచించాలి మేము కూడా అనేది నాకు ఒక చిన్న డౌట్ అనమాట. ఇప్పుడు వర్షిని చూసుకుంటే వర్షిని అమ్మాయి, తను కూడా తల్లి అంటుంది, ప్రేమ అంటుంది అనమాట. అంటే అసలు ఎట్లా స్వీకరించాలి దీన్ని? ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకోవడం అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఉంటుంది, సహజంగా అమ్మాయి అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా సృష్టి విరుద్ధం కదా. తను అంటే అక్కడ అఘోరియ అనడానికి రాదు, ఇక్కడ అంటే ఇంకా వేరే ట్రాన్స్జెండర్ అనడానికి రాదు, ఇప్పుడు అబ్బాయి అనడానికి రాదు. ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఆమెను ఎట్లా స్వీకరించాలి, ఎట్లా అనుకుంటారు. ఇంకోటి సరే వర్షిని తను అనుకున్నది అఘోరిగా కావాలన్నా లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఆమె ఏం చేయాలంటే ఒక మహిళా అఘోరి దగ్గరికి వెళ్ళడం అది ఒక సరైన పద్ధతి. కానీ ఇప్పుడు తను ఈయన అఘోర ఉంది, అఘోరి మాత. ఆమె సింగిల్గా ఉంటుంది, ఒక షెల్టర్ అనేది లేదు.
తను ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఆమెకే తెలియదు అనమాట. ఇట్లాంటి పొజిషన్లో ఆమె ఎక్కడ ఉంటుంది, ఎక్కడ స్టే చేస్తుంది. అలాంటి పరిస్థితులలో ఈమెకి ఏమన్నా అనుకోరాని ఇబ్బందులు జరిగితే కొంతమంది మూకదాడి ఆమె పైన చేసిరు అనుకోండి, అంటే అఘోరిని అట్లా కొట్టడం లాంటిది ఈమె పైన ఒకేలా ఏమైనా దాడి ఇట్లా జరిగితే ఒకేలా, అంటే రేపు మర్డర్ అట్లాంటివి ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆమెనే నష్టపోయేది. ఇంకోటి అది పేరెంట్స్ గురించి ఆలోచిస్తేనేమో పేరెంట్స్ ఎట్లయినా ప్రేమ ఉంటుంది. ఈమెకు మేజర్ అంటుంది, తనకు మేజర్ ఉంది, దానికి హక్కులు ఉన్నాయి, కానీ తను తీసుకున్నటువంటి డిసిజన్ అయితే మనసులో ఉన్న ఆలోచన కరెక్టే, డిసిజన్ రాంగ్ అనుకుంటున్నాను నేనైతే మనసులో. మరి అఘోరి గురించి మాట్లాడుతుంటే అలా బూతులు మాట్లాడవచ్చు, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏంటంటే ధర్మాన్ని కాపాడడం, తను ఏంటంటే అష్టదిక్కులను తన శరీరంగా భావించుంటారు వాళ్ళు, కానీ ఈమె వచ్చి కొంచెం ఇట్లా హైప్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ అనిపిస్తలేదు. తను ఒక షెల్టర్ ఏర్పరచుకొని అక్కడ ఉండి ధర్మం గురించి పోరాడితే ఉంది అంటే బాగుంది, కానీ ఈ ప్రేమ, ఈ లవ్ ఏందో పెళ్లి లేదో నాకైతే అర్థం కాలేదు. ఆయన మరి లేడీ అఘోరి గురించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం వచ్చేసి అన్న, ఇప్పుడు ఆమె లేడీ ఈమె లేడీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎలా ఉండిద్ది అన్న. అంటే అసలు చూసే జనానికి గనక చీప్ కనిపించదు. అసలు అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకోకూడదు అన్న. అఘోరి అంటే దేవుడికి సంబంధించిన వాళ్ళు కదా వాళ్ళు. ఏకాడికి దేవుని దృష్టిలో వాళ్ళ ప్రజల దృష్టిలో కనుక ఒక దేవుడితో సమానం, కాబట్టి అది తప్పు నాకు అనిపించేది అయితే. మరి అమ్మాయి ఎందుకు అలా చేస్తుంది అంటారు? పెళ్లి చేసుకున్నా, నాకు పిల్లలు ఏమొద్దు, ఎవరైనా పెంచుకుంటా అని చెప్పి ఎక్కడి వరకు కరెక్ట్? తన ఉద్దేశం తనకు కరెక్ట్ ఏమో అన్న, కానీ ప్రజల ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు కదా. తనకి నచ్చింది తనకు చేస్తుంది, ప్రజలకు నచ్చింది చెబుతారు, నచ్చింది వదిలేస్తారు అంతే. మరి లేడీ అఘోరీలు ఇట్లా అఘోరి అంటేనే దేవుడికి సంబంధించిన కదా, బూతులు మాట్లాడుతుంది కదా, ఈమె పచ్చి బూతులు మాట్లాడుతుంది, మరి దానిలో మీ అభిప్రాయం ఉందన్న. అది ఇక తనకు తెలియాలి. అది ఇప్పుడు మనం ఒక అఘోరి అనే టైప్లో తను ఆలోచించుకొని వేరే ఉద్దేశంలో మాట్లాడిందంటే ఫస్ట్ నుంచి తన అఘోరియా కాదో మనకి డౌట్ వచ్చేసింది. అది మధ్యలో మారటం వల్ల, అంటే అదొక ఉద్దేశం వల్ల తను తీసుకుంది ఆ టైప్ మైండ్ సెట్, అంటే అఘోరి మధ్య నుంచి తీసుకొని అలా తను బిహేవ్ చేయటం వల్ల అలా అయిపోయింది. ఈ మధ్య లేడీ అఘోరి అని ఒక అతను, కొంతమంది ఏమో అసలు లేడీ కదా అంటున్నారు, జెంట్ అంటున్నారు, అతని పేరు ఏదో చెబుతున్నారు. ఈ మధ్య బాగా టీవీల్లో అన్నిట్లో కనపడుతుంది హల్చల్ చేయటం, ఏదో కారు మీద స్టిక్కరింగ్ వేసుకొని తిరగటం, పబ్లిక్ మీద దాడులు చేయటం, ఏదో రచ్చరచ్చ చేస్తుంది. అంటే ఏదైనా పబ్లిసిటీ కోసం చేస్తుందో లేకపోతే నిజంగా అసలు అఘోరి అంటే నాకు తెలిసి ఈ కాశీలో అక్కడ ఉంటారు అఘోరీలు అని విన్నాను, కానీ అఘోరి ఎప్పుడు ఇలాగ పబ్లిక్ లో తిరగటం, ఈ రకంగా పబ్లిక్ ని డిస్టర్బెన్స్ చేయటం, బహిరంగంగా పబ్లిక్ మీద దాడి చేయటం, ఇలాగ ఎప్పుడు అఘోరీలు చేయరని నేను విన్నాను. కాకపోతే ఈ అఘోరి గెటప్ వేసుకొని ఈ లేడీ అఘోరి ఏందో హల్చల్ చేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయిని చూస్తుంటే చాలా పద్ధతిగా ఉంది, ఆ అమ్మాయిని అలా ట్రాప్ చేసిందో ఈ అఘోరి, ఆ అమ్మాయికి ఏం మాటలు చెప్పిందో తెలియదు, కానీ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి కొన్ని రోజులు అదొక హల్చల్ చేసేది. ఎట్లాగా మళ్ళా మొన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళినట్టున్నారు. మరి అఘోరి అన్నాక అసలు అఘోరి అంటే ఏంది? వాళ్ళకి వాళ్ళు దైవ సన్నిధిలో ఉంటారు, శివభక్తులు, పెళ్లిళ్ళు ఏమి ఉండవు. వాళ్ళ అఘోరి అంటే వాళ్ళ జీవితం శివుడికి అర్పించి ఉంటారు మ్యాక్సిమం. మరి ఆ అఘోరి అవతారం అయితే ఏమో పెళ్లి ఎలా చేసుకుందా అసలు? మరి అలాంటప్పుడు ఏమో అఘోరి కాదన్నట్టేగా పెళ్లి చేసుకుందంటే. అదే నా డౌట్ వస్తుంది. ఇప్పుడు అఘోరీలు అనేవాళ్ళు మాక్సిమం అసలు బయటకు రారు, వాళ్ళు ఎప్పుడో ఒక సందర్భంలో వస్తారు. మామూలుగా మన కుంభమేళా చూశారు, అఘోరీలు వేల సంఖ్యలో వచ్చారు. వాళ్ళు అఘోరీలు అనేవాళ్ళు అసలు మామూలుగా బయటకు రారు. పబ్లిక్ ఈ రకంగా ఒక కార్ వేసుకొని పబ్లిక్ మీద దాడులు చేయటం చూసే ఉంటారు. ఆ వీడియోస్ పబ్లిక్ మీద దాడులు చేయటం, ఏదో కత్తులు పోయి పట్టుకొని ఏదో గందరగోళం చేయడం, సోలం కూడా పెట్టుకొని. చాలా మంది అంటాం అసలు అఘోరియే కాదని అంటున్నారు. అతను ఏదో మతి స్థిమితం లేక అలాగే ఏమైనా గెటప్ వేసుకున్నాడా? ఒకసారి అతన్ని ఏదన్నా మెడికల్ ఏదన్నా మెంటల్ ట్రీట్మెంట్ చూపిస్తే అతని మైండ్ సెట్ అర్థమైద్దామని నేను అనుకుంటున్నాను. ఎట్టాగైనా ప్రభుత్వం ఇతని మీద చర్యలు తీసుకొని ఇతనికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించి, ఈ రకంగా పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తూ తిరుగుతుంది కాబట్టి అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం కానీ అతన్ని తీసుకొని ఒక మెంటల్ హాస్పిటల్ చేర్చి అతనికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించి సైకాలజిస్ట్ చూపిస్తే బెటర్ అని అనుకుంటున్నా.
అంటే ఉమ్. ఆవిడ స్టూడియోలో ఉంటే ఆ అమ్మాయిని వచ్చేసి ఎవరు వస్తారు నేను చూస్తా ఈ రోజు నేను వస్తున్నాను బయటికి రా అని చెప్పి అంటున్నారు. ఉమ్, ఉమ్. సో మరి ఏ ధైర్యంతో అలా అంటున్నారు? పోలీసులు అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఈయన గెటప్ చూసి, కొంతమంది ఈయన అవతారం చూసి, ఈ కొంతమంది ఉంటారు ఉంటారు కదా పోలీసులు అయినా. ఇప్పుడు ఈయన గెటప్ చూసి, అవతారం చూసి ఏందో అని ఉంటారు కదా. ఇప్పుడు అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇతని మీద పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తా ఇతను ఏదైనా ట్రీట్మెంట్ మంచి మెంటల్ హాస్పిటల్లో ఏదన్నా హాస్పిటల్లో చేర్పించి, ఇతను మతి స్థిమితం ఏదన్నా ప్రాబ్లం, మామూలుగా అయితే అఘోరీలు బయటికి తిరగరు, ఇతను ఇలా తిరుగుతున్నాడు కాబట్టి అతనికి ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఇప్పించడం బెటర్. ఇతని వల్ల పబ్లిక్ మళ్ళీ సఫర్ కాకుండా, మళ్ళీ ఆడవాళ్ళు ఇతను మాయలో పడకుండా, డిస్టర్బెన్స్ కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.